టీమిండియా తరపున మిస్టర్ 360గా పేరొందిన సూర్యకుమార్ యాదవ్ ఒకప్పుడు క్రీజులోకి వచ్చాడంటే పచ్చొద్దులకు హడల్. ఇప్పుడైతే ఆ కథంతా మారిపోయింది. వచ్చాడా ఒకటో రెండో బౌండరీలు కొట్టేసి అవుట్ అయిపోతాడులే అనే భావన అయితే మొదలైపోయింది. ఎందుకంటే లాస్ట్ 5 ఇన్నింగ్స్ పరంగా సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్లు పరిశీలిస్తే 1, 0, 0, 12, 14 ఇవే గత 5 ఇన్నింగ్స్లో గాను టీ20 క్రికెట్లో సూర్యకుమార్ యాదవ్ చేసిన పరుగులు. కెప్టెన్ గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న అతడు బ్యాటర్ గా మాత్రం అస్సలు ప్రభావం చూపించలేకపోతున్నాడు. యువ బ్యాటర్ అభిషేక్ శర్మ దుమ్ము రేపేస్తున్నాడు. హైదరాబాదీ కుర్రోడు తిలక్ వర్మ జట్టును గెలిపించేస్తున్నాడు. కానీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఏమాత్రం ప్రభావం అయితే చూపించలేదు. పరిస్థితిని అంచనా వేసి ఆడాల్సిన సమయంలోనూ తన షాట్లనే ప్రయోగిస్తూ ప్రత్యర్థికి దొరికిపోతున్నాడు. ఇంగ్లాండ్తో 3 మ్యాచ్ల్లోనూ దాదాపు ఒకే తీరుగా ఫీల్డింగ్ అయితే చేరాడు. అతడిని లక్ష్యంగా చేసుకుని షార్ట్ పిచ్ బంతులతో ఊరించి అవుట్ చేశారు. లెగ్ సైడ్ ఫ్లిక్ షాట్లతో బౌండరీలు రాబడదామని ప్రయత్నించిన సూర్య విఫలం కావడం అభిమానులు ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గతంలో ఇలాంటి షాట్లు అలవోగ్గా బాధేసిన సూర్యకుమార్ యాదవ్ నేనన్నా మనం చూస్తుంది అనే అనుమానం అయితే కలగక మానదు. కెప్టెన్ అయిన తర్వాత అతడు అనవసర ఒత్తిడిగా భావిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు అయితే మాట. గత టీ20 ప్రపంచ కప్ భారత్ నెగ్గిన తరువాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్ కు కెప్టెన్ గా రోహిత్ శర్మ వీడ్కోలు పలికేశాడు. గత ఏడాది జింబాబ్వేతో టీ20 సిరీస్ కు శుభ్మాన్ గిల్ కెప్టెన్ గా చేశాడు. ఆ తర్వాత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నాయకత్వ స్థానంపై పెద్ద ఎత్తున కసరత్తు అయితే చేశాడు. స్వదేశంలో బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్ కు గిల్లు హార్దిక్ పాండ్యాని కాదని సూర్యకుమార్ యాదవ్ ని మేనేజ్మెంట్ సారథ్య బాధ్యతలు అయితే అప్పగించింది. అప్పటి నుంచే అతన్ని పూర్తి స్థాయి కెప్టెన్ గా అయితే నియమించింది. ఆ 3 మ్యాచ్ల్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన 3వ బ్యాటర్ గా నిలిచాడు. కెప్టెన్ గాను సక్సెస్ అయ్యాడు. ఆ సిరీస్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత శ్రీలంక పైన కూడా సిరీస్ ను భారత్ అయితే అందించాడు. ఇక అయితే గత నవంబర్ లో దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా అయితే వెళ్ళింది. సిరీస్ ను 3-1 తేడాతో టీమిండియా అయితే గెలుచుకుంది. జట్టు పరంగా అభిమానులకు సంతృప్తి ఇచ్చిన ఫలితమే. ఇక్కడి నుంచే సూర్య బ్యాటింగ్ దారుణంగా పడిపోయింది. వ్యక్తిగత ప్రదర్శనకు వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్ కంప్లీట్ గా తేలిపోతున్నాడు. 4 మ్యాచ్ల్లో కేవలం 26 పరుగులే చేశాడు. తిలక్ వర్మ, సంజు శాంసన్ దంచేయడంతో ఆ సిరీస్ అయితే భారత్ గెలుచుకుంది. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే సఫారీ జట్టు బౌలర్ కమ్ బ్యాటర్ మార్కో ఎన్సెన్ కంటే సూర్యకుమార్ యాదవ్ పరుగులు తక్కువగా ఉండటం అని చెప్పుకోవచ్చు. ఎన్సెన్ 4 మ్యాచ్ల్లో 102 పరుగులు అయితే చేశాడు. ఇక ఇప్పుడు మళ్ళీ ఇంగ్లాండ్తో సిరీస్లోనూ తరబాటు గురి కావడం అభిమానులకు మరింత బాధిస్తుంది. కెప్టెన్సీ చేపట్టక ముందు 70 మ్యాచ్ల్లో 2400+ స్కోర్ చేసిన సూర్యకుమార్ యాదవ్ ఆ తర్వాత 11 మ్యాచ్ల్లో కేవలం 180+ పరుగులు మాత్రమే చేయగలిగాడు. టీ20లో దూకుడుగా ఆడటం అత్యంత ముఖ్యమే, బట్ నిలకడైన ఆట తీరు కూడా అవసరమని చెప్పుకోవచ్చు. ఒకరిద్దరు రాణిస్తే సిరీస్ ను గెలిచేద్దాం అనుకుంటే ఎల్లవేళలా సాగదు. అందుకు ఉదాహరణ ఇంగ్లాండ్తో టీ20 సిరీస్. తొలి 2 మ్యాచ్ల్లో అభిషేక్ శర్మ, తిలక్ వర్మ కీలక ఇన్నింగ్స్లు ఆడి జట్టును గెలిపించారు. ఇక 3వ మ్యాచ్లో అలా ఆడే ప్లేయర్ లేకపోవడంతో ఓటమి తప్పలేదు. ఆ బాధ్యతలను కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ తీసుకోవాలనేదే క్రికెట్ విశ్లేషకుల సూచన. ప్రతిసారి కూడా అదే తరహా షాట్లను కొట్టేసి పరుగులు రాబడదాం అనుకుంటే కష్టం అవుతుంది. పరిస్థితులకు తగ్గట్టుగా అవతల బౌలర్లకు పిచ్ నుంచి అందుతున్న సహకారాన్ని బట్టి ఆడాల్సి ఉంటుంది. మ్యాచ్ మన చేతుల్లోకి వచ్చాక అలాంటి షాట్లు ఆడినా పర్వాలేదు. అలా కాకుండా క్లిష్ట సమయాల్లోనూ నా తీరులోనే ఆడతానంటే కష్టమే. ఈ లాజిక్ ను మిస్ కావడం వల్లే సూర్యకుమార్ యాదవ్ పరుగులు చేయడంలో విఫలమవుతున్నాడనేది క్రీడా పండితుల విశ్లేషణ. అయితే భవిష్యత్తులో పొట్టి కప్ బరిలో దిగే భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించాలని భావిస్తే మాత్రం బ్యాటింగ్లోనూ ఫామ్లోకి రావాల్సిన అవసరం అయితే కీలకంగా మారనుంది. టీమిండియాలో ప్రతి బాధ్యతకు తీవ్ర పోటీ ఉంటుంది. అయితే వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే భారత జట్టులో చోటు దక్కకపోవడము అతన్ని మానసికంగా ఇబ్బంది గురిచేస్తుందని వాదన లేకపోలేదు. ఏది ఏమైనా సరే సూర్యకుమార్ యాదవ్ తన ఆటతోనే సమాధానం చెప్పాల్సి ఉంది. అయితే సూర్యకుమార్ యాదవ్ పెర్ఫార్మెన్స్ గురించి మీరేమనుకున్నారు ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.